ఇలాంటి దిక్కుమాలిన తల్లిదండ్రులు కూడా ఉంటారా అన్నటువంటిది. కుమార్తె అసభ్య వీడియోలు విక్రయించారట తల్లిదండ్రులు. ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. డబ్బుల మీద ఆస్తో తల్లిదండ్రులే కన్నబిడ్డల అసభ్యకర వీడియోలు తీసి విక్రయించిన ఉదంతం తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు సహా నలుగురిని అరెస్ట్ చేశారు. చెన్నైకి చెందిన వ్యక్తి ఇటీవల మైలాపూర్లోని ఆల్ ఉమెన్ ఠానాకు వచ్చి 2 సెల్ ఫోన్లను పోలీసులకు అప్పగించాడు. వాటిలో బాలిక అసభ్య వీడియోలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని, వాటిని ఇతరులకు షేర్ చేస్తున్నట్టు ఫిర్యాదు చేశారు. బాలికతో సన్నిహితంగా ఉన్న ఇద్దరిని గుర్తించిన పోలీసులు ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. వాళ్ళలో ఒకరు పట్టినపాకంలోకి చెందిన వ్యక్తి కాక మరొకరు తాంబరంలో ఉంటున్నాడు. వాళ్ళిద్దరికి బాలిక తల్లిదండ్రులే సాయపడ్డారని, వారే వీడియోలు తీశారని విచారణలో తేలింది. ఫోటోలు వీడియోలను డబ్బులకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. బాలిక తండ్రి సెల్ ఫోన్ పరిశీలిస్తే ఆమె స్నేహితురాళ్ళు 6 పాఠశాల విద్యార్థులతో కూడా ఇట్లాంటి అకృత్యాలు చేయించినట్టు బయటపడింది. ఆ వీడియోల ఆధారంగా 6 బాలికలను గుర్తించిన పోలీసులు వాళ్ళ నుంచి రహస్యంగా వివరాలు సేకరిస్తున్నారు. తమను బెదిరించి ఈ పనులు చేయించినట్టు వాళ్ళు చెప్పినట్టు తెలిసింది. బాధితురాళ్ళు ఇంకా భయంతోనే ఉండటంతో కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఈ కేసు వివరాలను రహస్యంగా ఉంచిన పోలీసులు బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో ఆరాధిస్తున్నారు.